రీసెంట్గా వాటర్ పోర్టల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది మనందరికీ చూడడానికి చిన్నదిలాగే కనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా పెద్దదానిలాగా అయితే అనిపిస్తుంది. అయితే ఈసైన్ అనే ఆప్షన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. అసలు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ ఐడిలో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే జెండర్ కానీ, ఫోటో కానీ, ఈవెన్ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. ప్లస్ యాజ్ పర్ ఆధార్ మాత్రమే మీరు వాటర్ ఐడిని కొత్తగా పెట్టగలరు, అలాగే కరెక్షన్ కూడా పెట్టగలరు అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే వాటర్ ఐడి కొత్తగా పెట్టుకున్నప్పుడు డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చినా సరే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయ్యేది, కానీ ఇప్పుడు అవ్వదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈసైన్ ప్రాసెస్ చేయాలన్నమాట. ఆ ఈసైన్ ప్రాసెస్ ఎందుకంటే ఓన్లీ యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ మాత్రం తీసుకోవడానికి. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు చేసేటప్పుడు ఓన్లీ ఆధార్ డేటాబేస్లో అంటే యూఐడిఐ వెబ్సైట్లో వాళ్ళ యొక్క నేమ్ ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అనేది మీరు చూడాలి. ఫస్ట్ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత మాత్రమే మీరు ఆ డీటెయిల్స్ ప్రకారంగా ఇస్తేనే మీకు ఈసైన్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుద్ది. మీరు ఈసైన్ కంప్లీట్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ కూడా మీకు అంటే అక్నాలజ్మెంట్ కూడా మీకు జనరేట్ అవుతుంది. లేదనుకుంటే అక్కడ ఫెయిల్డ్ అయిపోతుంది అనమాట. మీకు నేను డెమోలో చూపిస్తాను. గతంలో మనకి ఈ వాటర్ ఐడి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి కూడా చాలా ఇన్స్టెంట్గా అంటే 1 minute మనకి లింక్ అయిపోయేది. వెంటనే మనం కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం, ఒక సాఫ్ట్ కాపీ. ఇప్పుడైతే అలా అవ్వదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. మొబైల్ నెంబర్ లింక్ చేద్దామని చూసినా సరే ఆధార్ని అంటే ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు వాటర్ ఐడిలో కూడా సేమ్ అలాగే ఉంటే, ఫస్ట్ నేము, సర్నేము ఇవన్నీ కూడా అలాగే ఉంటే, పోలి ఉంటే కనుక ఆధార్ని అప్పుడు మీకు మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోగలరు, లేదంటే అవ్వదన్నమాట. ప్రీవియస్గా మీ వాటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే పర్వాలేదు, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా కరెక్షన్ పెట్టాలి అంటే, కరెక్షన్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే కొత్తగా వాటర్ ఐడిని అప్లై చేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ ఈసైన్ కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ మీరు యాజ్ పర్ ఆధార్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట డీటెయిల్స్ అనేది. ఒకవేళ మీరు ఫస్ట్ నేమ్, సర్నేమ్ రివర్స్లో ఇచ్చినా సరే మీకు ఈసైన్ అథెంటికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆప్షన్ అయితే మనకు చేంజ్ అయిపోయింది. కొద్దిగా కష్టంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఐడి ఇప్పుడు అర్జెంట్గా కావాలనుకున్న వాళ్ళకి కూడా వెంటనే మనం డౌన్లోడ్ చేసుకోలేము. అంటే ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఐడి కొత్తగా పెట్టాలనుకున్నా లేదంటే కరెక్షన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు అప్రూవల్ కూడా వస్తుంది. అలాగే ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఒక పీవీసీ కార్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎటువంటి కూడా ఫీజు మనం చెల్లించాల్సిన పని లేదు ఈ వాటర్ ఐడికి. నేను మీకు డెమో చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఈ దసరా సేల్ అయితే నడుస్తూ ఉంది కదా, చాలామంది ఆఫర్స్ తగ్గుతున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకి అవసరం లేని ప్రోడక్ట్ కూడా వాళ్ళు కొనుక్కోవడం అలా చేస్తున్నారనమాట చాలామంది. అలా చేయకండి. మీకు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ వల్ల మీకు యూజ్ ఉండి దాని మీద నేను ఎంతో కొంత గెయిన్ చేయగలను, మనీ నేను ఎర్న్ చేయగలను, నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటేనే ఒక ప్రింటర్ అయినా ల్యాప్టాప్ అయినా సరే మీరు పర్చేస్ చేయండి. అంతేగాని ఆఫర్లో వచ్చింది కదా, రేటు తగ్గుదాం కదా అని చెప్పేసి మీరు పర్చేస్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆఫర్లో వచ్చింది కదా, తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి మీరు పర్చేస్ చేస్తే అదే వస్తువు రేపు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వద్దు, ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. మీరు టెలిగ్రామ్లో మీరు కొద్దిగా యాక్టివ్గా ఉంటే మిడ్ నైట్ ఎక్కువగా మంచి మంచి సేల్ అయితే వస్తుంది. అవసరమైతేనే కొనుక్కోండి. టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లోనే కూడా ఉంటుంది. అలాగే మనకి సెకండ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఈ విషయం ఎవరికి తెలీదు, అది కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఈ లెంత్ వీడియోస్ మీకు కొద్దిగా కొంతమందికి ఏంటంటే చూడడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అందులో షార్ట్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా డెమోలోకి అయితే వెళ్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ అయితే పెట్టాను, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు waters.eci.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ సైన్అప్కి వెళ్ళి ఇంతకుముందు చెప్పాను అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు డైరెక్ట్గా అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని కూడా ఎంటర్ చేసేసి డైరెక్ట్గా నేను లాగిన్ అయితే అవుతాను. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుందండి. ఇది క్యాండిడేట్ తాలూకు డాష్బోర్డ్ అనమాట. అయితే ఇక్కడ మీకు 6A తర్వాత ఫామ్ 6 అంటే కొత్తగా పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఫామ్ 8 అంటే కరెక్షన్స్ అనమాట. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలన్నా, ఫోటో మార్చుకోవాలన్నా, అడ్రస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏది మార్చుకోవాలన్నా ఫామ్ 8 అనమాట. ఇవన్నీ ఫామ్ 7 అంటే వాటర్ ఐడి డిలీషన్ కోసం మనం పెట్టడం.
ఇది మైగ్రేట్ అవ్వడానికి. డైరెక్ట్గా మీరు పెట్టిన అప్లికేషన్ ట్రాక్ చెక్ చేసుకోవాలంటే ఇదనమాట. నెక్స్ట్ డైరెక్ట్గా వాటర్ ఐడిని పీడిఎఫ్ ఒక సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనమాట. అయితే ఇక్కడ మనం ఏది చేయాలన్నా సరే ఇప్పుడు ఈ సైన్ కొత్తగా అయితే ఇక్కడ నేను జస్ట్ కొత్తగా అప్లై చేయడం కోసం ఫామ్ 6 అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్, తర్వాత మీ యొక్క కాన్సిస్టెన్సీ, ఇక్కడ నేము మీరు కొత్తగా వాటర్ ఐడి పెట్టాలనుకున్నారు అనుకోండి, అప్పుడు నేమ్ ఎలా ఇస్తారు? యాజ్ పర్ ఆధార్ డేటా బేస్ ప్రకారం, అంటే యూఐడిఏలో వాళ్ళ యొక్క నేము ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేమ్ అనమాట. అంటే ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఇక్కడ సర్ నేమ్ ఇంటి పేరు అయితే రాయొచ్చు. ఆ విధంగా ఇస్తేనే మీకు ఈ సైన్ కంప్లీట్ అవుద్ది, లేదంటే ఫెయిల్డ్ అవుద్ది. మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఫోటో అడుగుతుంది, ఫోటోని కూడా మీరు అప్లోడ్ చేస్తారు. కిందకు వచ్చేసి ఫాదర్ నేము ఎలా ఇచ్చినా పర్లేదు, ఫాదర్ నేము ప్రాబ్లం లేదు. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ దగ్గర ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ కాపీని అయితే ఇక్కడ జేపీజీ ఫైల్ కానీ పీడిఎఫ్ కానీ అప్లోడ్ చేస్తారు. ఇది 2 MB లోపల అయితే ఉండొచ్చు. నెక్స్ట్ అడ్రస్ కూడా యాజ్ పర్ ఆధార్ అయితే రాసేస్తారు. తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్ కూడా ఆధార్ అయితే ఇచ్చేవచ్చు, అడ్రస్ ప్రూఫ్ కూడా. కిందకు వచ్చేసిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఏంటి, మీ యొక్క విలేజ్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంది కదా. ఇక్కడ ప్లేస్ దగ్గర కూడా విలేజ్ నేమ్ రాస్తారు. నెక్స్ట్ డేటు, ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్ కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న క్యాప్చా, నెక్స్ట్ అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఫామ్ ప్రీవ్యూ అయితే చూపిస్తుంది. తర్వాత మనం సబ్మిట్ చేస్తాం. ఇదనమాట కొత్తగా పెట్టిన అప్లికేషను. ఈ వీడియో నేను మామూలుగా చెప్పేశాను, అంటే ఎలా అప్లై చేయాలనేది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు డీటెయిల్గా. ఒకసారి ఆ వీడియో చూడండి. మనం ఇప్పుడు బ్యాక్ వచ్చామనుకోండి, కరెక్షన్ పెట్టాలనుకుంటే ఫామ్ 8 దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ సెల్ఫా అదర్సా, అంటే ఇప్పుడు ఏదైతే అకౌంట్లోకి లాగిన్ అయ్యామో వాళ్ళు కరెక్షన్ పెట్టుకోవాలనుకుంటే సెల్ఫ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. లేదు అదర్ పర్సన్స్ చేయాలనుకోండి, అదర్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఇక్కడ ఈపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ ఎవరి పేరు మీద ఉందో ఆ డీటెయిల్స్ మీకు ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇది యాజ్ పర్ ఆధార్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు యాజ్ పర్ ఆధార్ లేకపోతే కరెక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫామ్ 8 కదా కరెక్షన్ పెడుతున్నాం, జస్ట్ ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఇక్కడ షిఫ్టింగ్ పెడుతున్నారా, లేదంటే కరెక్షనా, లేదంటే రీప్లేస్మెంటా, ఇదంతా కూడా అన్నమాట. నేను కరెక్షన్ కాబట్టి దీని మీద క్లిక్ చేసుకుని ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే డేటా అనేది ఆటోమేటిక్గా ఫిట్స్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేమ్ ఎలా ఉందనేది వాటర్ ఐడిలో ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఈపిక్ నెంబర్ అంటే వాటర్ ఐడి నెంబర్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రతిదానికి కూడా నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ కిందకు వస్తారనమాట. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ మీరు నేమ్ కరెక్షన్ పెడుతున్నారా, జనరా, డిఓబియా ఏంటి అనేది మొత్తం దేని మీద అయితే ఎట్ ఏ టైము మీరు 3 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ 4 ఎంట్రీస్ అని చెప్పేసి ఇచ్చారు, కానీ మ్యాక్సిమం 3 పెట్టండి, లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ అని చెప్పేసి నేమ్ కరెక్షన్ పెట్టాలనుకోండి, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేము సర్ నేమ్ అని అడుగుతుంది. నేమ్ ఇచ్చేస్తారు. యాజ్ పర్ ఆధార్ ఇంటి పేరు ఎలా ఉందో అలా ఇస్తారనమాట. ఇక్కడ సర్ నేమ్ దగ్గర ఇంటి పేరు రాయాలి, ఫస్ట్ నేమ్ దగ్గర పేరు రాయాలన్నమాట. ఆ విధంగా అయితేనే మీకు నెక్స్ట్ ఈ సైన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆధార్ని సెలెక్ట్ చేసుకొని, ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ ప్రూఫ్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ అప్లోడ్ చేసేస్తారు. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ప్లేసు, తర్వాత ఒకవేళ ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే మొబైల్ నెంబర్ క్లిక్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఓటీపీని ఇచ్చారనుకోండి, పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఇదంతా కూడా చాలా సింపుల్. నెక్స్ట్ ప్రాసెస్ అనమాట మనకు మెయిన్. ఇప్పుడు ఏదైతే మనకు కొత్తగా ఆప్షన్ తీసుకొచ్చారో ఆ విధంగా, అంటే ఇప్పుడు ఏ విధంగా చూపిస్తుంది అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ మొత్తం మనం ఫిల్ చేశాక మనకి ప్రీవ్యూ చూపిస్తుంది కదా. చూపించిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, కీప్ ఎడిటింగ్. ఒకవేళ తప్పుగా ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వెళ్ళి కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్కి అయితే రావచ్చు. లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ ఉండేది. లాస్ట్లో మనకి ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఈ సైన్ అండ్ సబ్మిట్, అంటే ఈ సైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఫామ్ సబ్మిట్ చేయమంటారా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మన పిఎఫ్లో ఈ సైన్ ఏ విధంగా చేస్తాం ఆ విధంగానే మనకి ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఈ పేజీ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ, విచువల్ ఐడి కానీ, విఐడి ఉంటే అది, లేదంటే టోకెన్ ఉంటే టోకెన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో. మ్యాక్సిమం అందరూ ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేస్తారు. ఇక్కడ
ఆధార్ ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మీరు ఇందాక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, దానికి కాదనమాట, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి మాత్రమే వెళ్తుంది. అంటే ఏది మనం చేయాలనుకున్నా సరే, ఏ సర్వీస్ చేయాలనుకున్నా ఓటర్ ఐడిలో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసేస్తారు. ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంది కదా రేడియో బటన్, దాని మీద క్లిక్ చేసేసి కింద మీకు సబ్మిట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అంటే నేను ఇప్పుడు యాజ్ పర్ ఆధార్ అయితే నేను ఎంట్రీ చేయలేదు, మీకు చూపించడం కోసం ఎలా వస్తుంది అనేది నేను జస్ట్ రాంగ్ ఎంట్రీ చేశాను అనమాట. మనకి చూడండి ఫామ్ 8 మీరు కరెక్షన్ పెట్టండి, ఆధార్తో పోలికలు అయితే లేవు ఈ డీటెయిల్స్, అందువల్ల లేదంటే ఈ ఫామ్ తీసుకొని డైరెక్ట్గా బిఎల్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడైనా మీకు చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకు వచ్చింది. కాబట్టి ఇది ఆన్లైన్లో మీకు సబ్మిట్ అవ్వదు. ఎందుకు సబ్మిట్ అవ్వలేదంటే నేను డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చాను అనమాట, ఒక లెటర్ రాంగ్గా ఇచ్చాను కావాలనే మీకు చెప్పడం కోసం. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. చూడండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇస్తే మీకు డైరెక్ట్గా అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అంతే. మనకి ఈ మధ్యలో ఈ ప్రాసెస్, ఈ సైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనం చేయాలి, ఏది చేయాలనుకున్నా సరే. అందుకే ఈ మొబైల్ నెంబర్ కూడా లింక్ ఉండాలి. నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ మీరు డీటెయిల్స్ మాత్రమే ఎంట్రీ చేసి ప్రొసీడ్ చేయగలరు. కాబట్టి యూఐడిఐ వెబ్సైట్లో రీసెంట్ ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసి అందులో డేటాబేస్లో ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన ఆధార్ కార్డు బేస్ చేసుకుని పెడితే మీకు ఏదో ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసుకున్నప్పుడు కొత్త ఆధార్ కార్డులు కొంతమంది తీసుకోరు, పాత ఆధార్ కార్డులే వాడుతూ ఉంటారు, అదే పట్టుకొని వస్తారు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూఐడిఐలో మీరు చెక్ చేసి ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈపిక్ డౌన్లోడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చేస్తారు, స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు, సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఏ ఫోన్ నెంబర్ లింక్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే. కింద మీకు సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది, డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. అంతే అనమాట, చాలా సింపుల్. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.